ఈ భూమిపై ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. వాటిలో ఒకటి ది గ్రేట్ షీప్ ప్యానిక్. రిపోర్టుల ప్రకారం నవంబర్ 3, 1888 సాయంత్రం ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ షైర్లోని వందల పొలాలలో వేల గొర్రెలు బాగా భయపడ్డాయి. తర్వాతి రోజు అవి కిలోమీటర్ల దూరంలో ముళ్ళ కంచెల కింద కనిపించాయి. గొర్రెలు ఇలా ఎందుకు చేశాయో ఎవరికీ అర్థం కాలేదు. మెరుపుల వల్ల కావచ్చని సైన్స్ జర్నల్ నేచర్ అంచనా వేసింది. ఈ అంచనాను చాలామంది ఖండించారు. ఎందుకంటే గొర్రెలు తుఫాన్లను తట్టుకొని ధైర్యంగా ఉండగలవు. అందువల్ల ది గ్రేట్ షీప్ ప్యానిక్ అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కనుగుడ్డులో మధ్య భాగం అందరికీ దాదాపు బ్లాక్ కలర్లోనే ఉంటుంది. దాని చుట్టూ రింగులా ఉండే ఐరిస్ మాత్రం వేర్వేరు రంగుల్లో ఉంటుంది. సాధారణంగా బ్లాక్, బ్లూ, గ్రీన్, బ్రౌన్ కలర్లో ఇది కనిపిస్తుంది. అయితే అరుదుగా కనిపించే కలర్స్ మాత్రం రెడ్, పింక్. 2014లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రతి 20,000 మందిలో ఒకరికి మాత్రమే ఐరిస్ రెడ్ లేదా పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని అల్బినిజం అంటారు. ఈ కండిషన్లో ఐరిస్ పారదర్శకంగా ఉంటుంది. దాని వెనుక ఉండే ఎర్ర రక్త నాళాల వల్ల ఐరిస్ ఎరుపు లేదా పింక్ కలర్లో కనిపిస్తుంది. కార్న్ ఫ్లేక్స్ ఈ రోజుల్లో ఎక్కువ మంది తినే బ్రేక్ఫాస్ట్ ఆహారాల్లో ఒకటి. కానీ దీన్ని కనిపెట్టడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది అని కొందరు చెబుతుంటారు. అమెరికా వ్యాపారవేత్త, ఫిజిషియన్ అయిన జాన్ హార్వీ కెల్లాగ్ లైంగిక కోరికల్ని కంట్రోల్ చేసే ఆహారంగా దీన్ని తయారు చేశారని చెబుతుంటారు. కెల్లాగ్ మాత్రం దీన్ని ఆ విధంగా ప్రపంచానికి పరిచయం చేయలేదు. 1895లో అమెరికాలో బ్రేక్ఫాస్ట్ కోసం లభించే ఆహారాలు ఖరీదైనవిగా ఉండేవి. వాటి బదులు తేలికైన, పేదలు కూడా కొనుక్కునేలా ఉండే ఆహారం తయారు చేయాలనే ఉద్దేశంతో కార్న్ ఫ్లేక్స్ తయారు చేశారని చెబుతారు. అప్పట్లో ఈ ఆహారంపై చాలా డిబేట్లు జరిగాయి. చివరకు ఇది లైంగిక కోరికల్ని తగ్గిస్తుంది అని రుజువు కాలేదు. అడవుల్లో ఉండే జిరాఫీలు ఎప్పుడు నిద్రపోయినా 5 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవు. కారణం వాటి ప్రాణానికి ఇతర వన్యప్రాణుల వల్ల ముప్పు ఉండటంతో నిరంతరం అలర్ట్గా ఉంటాయి. నిలబడి నిద్రపోయే జిరాఫీలు ఆ నిద్ర కూడా పూర్తిగా నిద్రపోవు. నిద్రలో కూడా కొంత మెలకువగానే ఉంటాయి. ఏ క్షణంలోనైనా పారిపోయేలా అవి సిద్ధంగా ఉంటాయి. అందువల్ల సఫారీకి వెళ్ళేవారు నిద్రపోయే జిరాఫీని దాదాపు చూడలేరు. సముద్రాల్లో ఉండే స్మాషింగ్ మ్యాంటిస్ రొయ్యలు మ్యాక్సిమం 4 అంగుళాల సైజు ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే పంచ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రొయ్యకు ముందు వైపు చేతులు ఉంటాయి. వాటితో పంజా దెబ్బ రుచి చూపిస్తుంది. ఏదైనా జీవి తనను తినేందుకు వస్తే ఈ రొయ్య గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పంచులు ఇస్తుంది. ప్రపంచంలో వేగవంతమైన పంచ్ దీనిదే. 22 క్యాలిబర్ బుల్లెట్ వేగం ఈ పంచ్కి ఉంటుంది. భూమిపై నిరంతరం పిడుగులు పడుతూనే ఉంటాయి. రోజు యావరేజ్గా 30 లక్షల పిడుగులు పడతాయి. అంటే సెకండ్కి సుమారుగా 44 పడతాయని అంచనా. చనిపోయిన జీవుల ఎముకలు తడి లేకుండా పొడిగా, పెళుసుగా, ఈజీగా విరిగిపోయేలా ఉంటాయి. బతికి ఉన్న జీవుల ఎముకలు మాత్రం తడిగా, కొంత మెత్తగా ఉంటాయి. ఎందుకంటే ప్రెషర్ని తట్టుకునేందుకు ఎముకలు ఇలా ఫ్లెక్సిబుల్గా, మృదువుగా ఉంటాయి. ఈ ఎముకల్లో 3వ వంతు నీరే ఉంటుంది.